ఓకేనా. ఇప్పుడు ఇది నేను ఫోల్డింగ్ చేసుకుంటా వస్తున్నా. రఫ్ చేసుకోండి. ఇక్కడ అయితే స్టార్టింగ్ కాబట్టి ఎప్పుడు కూడా మనం స్టార్ట్ చేసే చోట ఇప్పుడు రఫ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఓకేనా. హన్నలే మా ఆతా భయ్యా. उसे कहते देख जाओ अच्छे उड़ गएगा तेने. నీట్గా వచ్చేసిన తర్వాత అక్కడక్కడ కొద్దిగా ఇలా టక్స్ లాగా వస్తుందన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం పీకినట్టు వచ్చేసింది కదా, అందుకనేసి. ఓకేనా. पैसे कहाँ रखे बच्चे तू? ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్ కోనర్ సైడ్ దగ్గర కూడా మనము రఫ్ అనేది చేసుకోవాలండి. नीचे गिरेंगे देख पैसे. बैग में रख जाओ. पैसा से खेलते नहीं बच्चे. ఇప్పుడు ఇక్కడికి కొద్దిగా లూజ్ ఉంది కదా, అది వచ్చేసి మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే కనుక ఇది కవర్ అయిపోతుందండి. ఇలా వచ్చేటప్పుడు మనము అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ రావాలన్నమాట. మనం చేసే విధానంలోనే బట్టే ఉంటుందన్నమాట క్లాత్లో. ఓకేనా. మనం చెప్పినట్టు క్లాత్ వినాలి, కానీ క్లాత్ చెప్పినట్టు మనం వినకూడదు. ఓకేనా. ఇప్పుడు పై పార్ట్ అయితే కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇదైతే పై పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది వచ్చేసి కింద పార్ట్ అండి. కింది పార్ట్కి మనము అదే अयान वो नीचे फोल्ड करते हैं नहीं बेटा इसे कैनवास. वो कहाँ की देखो ले लेगा कैनवास. वो नहीं राउंड कैनवास. इलास्टिक ऐसा हटा दे. इलास्टिक के जैसा हना है. जाओ मार हना देख जा. कैनवास नहीं जा रहे हैं. అది కిటికీకనే హనా దేఖ. ఇటు సైడ్ వచ్చేసి మనం క్యాన్వాస్ పెట్టుకొని కుట్టుకుంటే కనుక నీట్గా షేప్ అనేది బాగా వస్తుందండి. ఓకే. సేమ్ అదే ప్రకారంగా కుట్టుకుంటే సరిపోతుంది. ఇది పై పార్ట్లో వచ్చేస్తుంది, రైట్ సైడ్ అనమాట. ఇది రాంగ్ సైడ్, ఇది గుర్తుపెట్టుకోండి. మా బాబు వెతుక్కొని తీసుకొని వచ్చేంత వరకు నేనైతే అప్పటి వరకు పై పార్ట్ అనేది కుడతాను. అది ఈ మధ్య డ్రెస్సెస్ అయితే కుట్టలేదండి, అందుకే లోపల పెట్టేశాను. బ్లౌజెసే కుట్టుకుంటా ఉన్నాను అనమాట ఎక్కువ. ఈ 2 పాయింట్స్ జాయింట్ అనేది చేసుకోవాలండి పై పార్ట్ దగ్గర. ఓకేనా. ये नया तो पुराना नहीं देख. తీసుకొని వచ్చేసాడండి, చాలా తొందరగా తీసుకొని వచ్చాడు. మా బాబు అయితే ఎక్కడ పెట్టినా కూడా నాకు వెతికి మరీ తీసుకొని వస్తాడు. ఇక్కడికైతే రఫ్ ఇచ్చుకోవాలండి. 2 సైడ్స్ కూడా కుట్టుకోవాలి నీట్గా. ఇక్కడే 2 టైమ్స్ అయితే కుట్టుకోవాలి.